మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు మార్నింగు నాన్ డైరెక్షనల్ ఆప్షన్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి మార్కెట్ యొక్క డైరెక్షన్తో పని లేదు, అంటే పైకి వెళుతుందా లేకపోతే కిందకి వెళుతుందా అనేది మనకి సంబంధం లేకుండా స్ట్రాంగిల్ అనేది సెల్ చేసుకొని ఈ ప్రీమియమ్స్ మ్యాచింగ్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా 390 రూపీస్ అప్రాక్సిమేట్గా లాస్ వచ్చింది ఈ స్ట్రాటజీలో. ఇక్కడ మనం చూస్తే కాల్ సైడ్ ఎక్కువగా లాస్ అనేది అంటే దగ్గర 1790 రూపాయలు లాస్ వచ్చింది. అండ్ పుట్ సైడ్ మనకి మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. కానీ నేనేం చేశానంటే డిస్క్రిషనరీ ట్రేడ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈ యొక్క స్ట్రాటజీని, యాక్చువల్గా ఇది నాన్ డైరెక్షన్లు అండ్ బట్ ఈ మధ్యకాలంలో మార్కెట్ ఎటో ఒక సైడ్ స్ట్రాంగ్ మూవ్స్ వస్తున్నాయి కదా. సో ఒకసారి చూద్దాం ఇంత వోల్టైల్గా ఉంది మార్కెట్, ఎలా రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పేసి. సో రిజల్ట్స్ పర్లేదు, కొద్దిగా మనం యాక్టివ్గా ఉంటే కనుక ఈ యొక్క స్ట్రాటజీ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం అనిపించలేదు. ఇక ఫిన్ నిఫ్టీ మనం కనుక చూసుకున్నట్టయితే ఈరోజు అసలు మామూలుగా వోల్టైల్ లేదు. మార్నింగ్ డౌన్ సైడు, అక్కడి నుంచి కూడా రెండు క్యాండిల్ అంటే 10 మినిట్స్ కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళటం, మళ్ళీ లాంగ్ కన్సోలిడేషన్ తీసుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ ఫాల్ అనమాట. అంటే మార్నింగ్ ఏదైతే లో ఉందో లోని బ్రేక్ చేసుకోవడం. అండ్ మరోవర్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నీ బ్రేక్ చేశారు. అండ్ స్ట్రక్చరల్గా ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్తే ఇక్కడ కొంచెం ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ప్రాబ్లమ్స్ అనేది. చూడండి, ఇది టెక్నికల్గా చెప్పాలంటే ఒక మంచి సపోర్ట్ అనమాట. ఏది 20,800 అనేది మంచి సపోర్ట్. ఇది ఎందుకు సపోర్ట్ అంటున్నామంటే మల్టిపుల్ టైమ్స్ మనకి ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఇక్కడ 2 to 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. అండ్ కరెక్ట్గా ఈరోజు అదే లెవెల్లో సపోర్ట్ తీసుకుంది 20,800. ఆఫ్ కోర్స్ ఎక్స్పైరీ ఉంది కదా, బట్ స్టిల్ ఎట్ మార్కెట్ పడుతూ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉందో చూడండి, అదే లెవెల్కి బొంబార్డ్ చేయడం అనేది జరిగింది. జస్ట్ స్టాప్ లాస్ హంటింగ్ చేశారనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనకి జనరల్గా ఏంటంటే ఈ యొక్క టైం ఫ్రేమ్ మనం చూస్తున్నది 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ బ్రేక్అవుట్ అయినప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ సపోర్టు మనం ఏం చేస్తామంటే క్లోజింగ్ బేసిస్లో అంటుంటాం కదా. బట్ చూడండి, ఈరోజు మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో క్లోజ్ అవ్వలేదు. బట్ ఇదే మనం లోవర్ టైం ఫ్రేమ్స్కి స్విచ్ చేసామనుకోండి, మేబీ క్లోజ్ అయ్యి ఉండొచ్చు. ఒకసారి 30 మినిట్స్ చూద్దాం. 30 మినిట్స్లో కూడా క్లోజ్ అవ్వలేదు, 15 మినిట్స్ క్లోజ్ అవ్వలేదు, 5 మినిట్స్లో చూడండి క్లోజ్ అయింది. డెఫినెట్గా ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చరు మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకొని అండ్ క్లోజ్ అయింది. కాబట్టి మనం ఏంటంటే ఇది బ్రేక్ డౌన్ అంటాం, అంటే బ్రేక్అవుట్ అయింది సక్సెస్ఫుల్గా అని చెప్పేసి. ఇది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్లోజ్ అయింది కాబట్టి. బట్ కొంచెం టాక్టిక్ అనేది యూస్ చేశారు. సో ఈరోజు అని కాదు, జనరల్గా మనకి మార్కెట్ ఇలా పడటం, ఇలా పైకి వెళ్ళటం, లేదా ఇలా రావడం, మొత్తం వోల్టైల్గా ఉందన్నమాట. అండ్ ఇంతకుముందు మనం ట్రాప్ క్యాండిల్ అన్నాం, దీనికి ఒక పేరు పెట్టాం, అంతే, ఏం లేదు. అంటే ట్రాప్ అంటే ఏంది, కిందకు వచ్చింది కానీ ఇక్కడ ఎటువంటి అటెంప్ట్ అనేది చేయలేదు. ఏది అట్లీస్ట్ బ్రేక్ డౌన్ అయింది కదా, బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఫాలో అప్ క్యాండిల్ అనేది కనిపించలేదు ఇక్కడ. బట్ ఇదంతా ఏంటంటే మనకు కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, వెంటనే మళ్ళీ ఏం చేశారంటే రికవర్ అనేది చేశారు. 5 మినిట్స్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది సక్సెస్ఫుల్గా. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఒకవేళ ఎవరైనా ఇక్కడ ట్రేడ్ తీసుకున్న బ్రేక్అవుట్ అయింది అని చెప్పేసి వెరీ యాక్టివ్గా డెఫినెట్గా కొంత ప్రాఫిట్ అయితే ఉండే అవకాశం ఉంది. బట్ ఇంత ఇమీడియట్గా రియాక్షన్ రివర్స్ అనేది చూడండి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకుని ఎగ్దమ్న ఒకటే స్ట్రాంగ్ క్యాండిల్తో పైకి వెళ్ళటం అనేది మనం చూసాం. సో మార్కెట్ ఒక రకంగా ఏంటంటే ఒక ఎమోషన్స్ని టెస్ట్ చేస్తుంది అనమాట. పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, కింది నుంచి పైకి వెళ్తుంది, రఫ్ అండ్ టఫ్గా పైకి కిందకి మూవ్ అవుతూనే ఉంది. ఓకే, ఎందుకే చాలా జాగ్రత్తగా లాట్ సైజ్ కానీ క్వాంటిటీ కానీ చిన్న క్వాంటిటీతో ట్రేడ్ చేయాల్సిన సమయం ఇది. మార్కెట్ ఒక ఎమోషనల్లో ఉంది. అండ్ చూడండి, డెఫినెట్గా ఎవరైనా ఇంత పెద్ద ఫాల్ వస్తే కూడా పుట్స్ హెవీగా బై చేస్తారు, ఎందుకంటే ఇట్ ఈజ్ మొమెంటమ్. ఎందుకంటే కొంత కంటిన్యూ అవుతుంది మొమెంటమ్ అని చెప్పేసి పుట్స్ బై చేస్తారు. సో డెఫినెట్గా వాల్ ట్రాప్ అవుతారు. అండ్ చూడండి, ఇంత అగ్రెసివ్గా పైకి వెళ్ళాడు కాబట్టి మనకి కాల్ సైడు మొమెంటమ్ అనేది కనిపిస్తుంది. అగైన్ మళ్ళీ అక్కడ కాల్స్ని ఫేడ్ చేసి చిన్నగా మళ్ళీ అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా అనమాట పైకి కిందకి రావటం. సో అప్ సైడ్ వెళ్ళేటప్పుడు బాయర్స్ని, కాల్ బాయర్స్ని, కిందకు వచ్చేటప్పుడు పుట్ బాయర్స్ని కూడా ఈ యొక్క ట్రాప్ అనేది చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. సో ఒక రకంగా ఏంటంటే ఈరోజు స్ట్రాంగ్ వాలటైలిటీ ఉంది. అండ్ ఈరోజు చెప్పాలంటే కూడా మనకి ఎక్స్పైరీ ఉంది యాక్చువల్గా ఫిన్ నిఫ్టీలో.
సో ఎనీహౌ ఏంటంటే నేను డిస్క్రిషనరీ ట్రేడ్స్ అనేవి తీసుకున్నాను. ఇంకా నేను బ్యాంక్ నిఫ్టీలో కొంచెం అడ్జస్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టాను, లేకపోతే ఇంకొంచెం బెస్ట్ ప్రాఫిట్స్ అనేది తీయగలిగేవాడిని. దట్స్ ఓకే. ఎనీహౌ ఇక్కడ మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా మన యొక్క కన్విక్షన్ డెవలప్ చేసుకోవటం కానీ, మనం ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయటం అండ్ ప్రాపర్గా మనం ఒకవేళ ట్రాప్ అయ్యామనుకున్నా లేకపోతే రాంగ్ అయ్యామనుకున్నా వెంటనే మనం ఏంటంటే రియలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ డీ మార్కెట్లో. ఎందుకంటే ఇక్కడ ఇంత లో నుంచి రికవర్ చేయటం, మళ్ళీ ఇంత పైనుంచి కిందకి రావడం అనేది ఇది న్యూ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అందరికి కూడాను. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఫుల్ వాలటైలిటీ క్యాండిల్ ఇది. ఓకేనా, పైన స్టాప్ లాస్ హంట్ చేశారు. ఓకే, అదేవిధంగా కింద యాక్చువల్గా 20,800 సపోర్ట్ను కూడా బ్రేక్ చేశారనమాట. అయితే కొంచెం టెక్నికల్గా మనం ఇక్కడ ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుంటే ఇది ఒక స్వింగ్ అనమాట. చూద్దాం, నేనైతే డ్రా చేయలేదు లైవ్లో. వీళ్ళు ఏం చేశారంటే 50% రిట్రేస్మెంట్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకున్నారు. ఓకేనా, 50% దగ్గర. సో ఫిబొనాకీ అనేది కూడా మనకి ఒక రకంగా ఇంపార్టెంట్ సపోర్టు అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఆ యొక్క లెవెల్స్ని కూడా ఏంటంటే మనం కొంచెం రిఫరెన్స్ పర్పస్ అనేది వెరీ బేరిష్గా మార్కెట్ ఉందనుకోండి, మేబీ వీటిని రెస్పెక్ట్ చేయకపోవచ్చు. ఓకేనా, బట్ ఈ మధ్యకాలంలో ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర బాయింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ లెవెల్స్ అనేది మనకు కొంత కుషన్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి నిఫ్టీ ఏ విధంగా బిహేవ్ చేసింది అనేది కూడా చూద్దాం. అండ్ దాని తర్వాత రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో నిన్నటి రోజున ఒకసారి వాల్యూమ్స్ ఆఫ్ చేద్దాం. నిన్నటి రోజున మనం ఏమనుకున్నామంటే నిఫ్టీని చూసి ఇక్కడ హ్యామర్ ఫార్మేషన్ జరిగింది. ఇది పర్ఫెక్ట్ హ్యామర్. ఓకేనా, దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది అండ్ ప్రీవియస్గా కూడా ఇండెసిషన్ డోజీస్, బట్ దాని తర్వాత స్ట్రాంగ్ బయర్స్ వచ్చారు. సో ఒక రకంగా ఏంటంటే కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, అగైన్ బయర్స్ హ్యాంగ్ అయిపోయారు ఇక్కడ. దాని తర్వాత సెల్లర్స్ కంట్రోల్ తీసుకున్నారు. నిన్నేమనుకున్నామంటే మేబీ మార్కెట్ ఒక బాటమ్ అనేది క్రియేట్ చేసింది. అట్లీస్ట్ దీన్ని ఏమంటామంటే సెకండరీ ట్రెండ్ అంటాం. ప్రైమరీ ట్రెండ్ ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు, ఎందుకంటే మనం స్టిల్ ప్రైమరీ ట్రెండ్ బులిష్లోనే ఉన్నాం. సెకండరీ ట్రెండ్ మేబీ కరెక్షన్ ట్రెండ్ అంటాం. అటువంటిది ఏదన్నా స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది, ఎందుకంటే వెరీ వెరీ అగ్రెసివ్గా షార్ప్గా కిందకి పడుతూ ఉండటం వల్ల. బట్ చూడండి, ఈరోజు ఇంత పైకి వెళ్ళి మళ్ళీ ఇంత కిందకి వచ్చి మొత్తం మీద ఆల్మోస్ట్ ఏదైతే ప్రీవియస్గా క్లోజ్ అయిందో అదే ప్రైస్ దగ్గర క్లోజింగ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. వెరీ వాలటైల్గా అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనం వాచ్ చేస్తున్న డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మేబీ కపుల్ ఆఫ్ డేస్లో ఈ లెవెల్ రావచ్చు అనిపిస్తుంది నాకు. ఒకవేళ బాయింగ్ చేయాలంటే ఈ లెవెల్ దగ్గర ఏదన్నా మనం స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేద్దాం. ఒకవేళ ఈ లెవెల్ కన్నా బ్రేక్ డౌన్ జరిగితే మనకు కొంచెం సిగ్నిఫికెంట్ ఫాల్ అనేది డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ లెవెల్ అనేది క్రిటికల్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ ఎలా ఉందని చెప్పేసి యాక్చువల్గా ఫినాన్షియల్ సెక్టర్స్, దానికి సంబంధించిన స్టాక్స్ కానీ కొంత రికవర్ అయితే చేస్తున్నాయి. మన ముతూట్ ఫైనాన్స్, ఈ ఫైనాన్స్ స్టాక్స్ అనమాట. సో కొంత అగైన్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా 50% లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళటం, బౌన్స్ అవ్వటం అనేది మనం చూసాం. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ స్టిల్ మనకి ఎటువంటి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అయితే కనిపించలేదు ఏది అప్ సైడ్. బట్ అగైన్ డిప్పులో బాయింగ్ యాక్టివిటీ అయితే స్ట్రాంగ్గా జరుగుతుంది. ఇదొక మనకి నెక్ లైన్ అనమాట. ప్రీవియస్గా ఉన్న నెక్ లైన్ బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత రిట్రేస్మెంట్ తీసుకుంది, పైకి వెళ్ళింది అండ్ ప్రీవియస్గా ఉన్న లెవెల్ మళ్ళీ బ్రేక్అవుట్ చేసింది. 50% రిట్రేస్మెంట్ అనేది సపోర్ట్ అయితే తీసుకుంది అనమాట. సో స్టిల్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక అప్ ట్రెండ్ వేవే కనిపిస్తూ ఉంది, బట్ నిఫ్టీలో కొంత కరెక్షన్ తీసుకుంటుందేమో అనిపిస్తూ ఉంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫిబొనాకీ లెవెల్స్ కానీ అండ్ మార్కెట్ వాలటైలిటీ గురించి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ టెక్నికల్ గురించి మాట్లాడదాం. ధన్యవాదాలు.